గత పాలకులు వ్యవస్థల్ని నాశనం చేశారని ఆరోపించారు ఏపీ సీఎం చంద్రబాబు. వైసీపీ ఒక్క ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయలేదన్నారు. గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా చేస్తోందని మండిపడ్డారు. ఇకపై ఎవరు గొడ్డలెత్తినా ఆ చెయ్యి అక్కడే ఉంటుందని హెచ్చరించారు. ఎంత నీచమైన రాజకీయాలంటే బాబాయిని గొడ్డలితో లేపేసి ఆ కేసు నా మీద పెట్టి తారుబూతో మీ ఓటు సంపాదించుకొని మళ్ళీ మాట్లాడే పరిస్థితికి వచ్చారు. రాబోయే రోజుల్లో ఎవరి గొడ్డలి లేపినా ఆ చెయ్యి అక్కడే ఉంటుంది తప్ప వదిలిపెట్టే సమస్య లేదు. లా అండ్ ఆర్డర్ కాపాడుతాం. ప్రైవేట్ ఆస్తుల్ని 22A కింద పెట్టేశారు. వాళ్ళ మాట వినకపోతే మీ జుట్టు వాళ్ళ చేతుల్లో పెట్టుకోవాలని 22A కింద పెట్టారు. నేను చాలాసార్లు ముఖ్యమంత్రి అయ్యాను కానీ ఈసారి మాత్రం పెద్ద సమస్యగా తయారైంది. విద్వేషాలు రెచ్చగొడతారు, నేరాలు నేర్పిస్తారు, మోసాలు నేర్పిస్తారు. ఇవన్నీ చూసి మీ ఆరోగ్యాన్ని పోగొట్టుకునే పరిస్థితికి వచ్చారు. సోషల్ మీడియా ఒక సమస్యగా తయారవుతుంది. దీన్ని కూడా మనం అధిగమించాలంటే మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు రాయలసీమ రాళ్లసీమ, రాబోయే రోజుల్లో రాయలసీమ రాళ్లసీమ కాదు. ఇలాంటి ఆలూరు లాంటి నియోజకవర్గాలు ఇంకా వెనుకబడి ఉన్నాయి. అందుకే నేను చెప్పాను, వేదావతిని నేనే ప్రారంభించా, దాన్ని మళ్ళా పూర్తి చేసి నీకు నీళ్లు ఇస్తా. తొందరలోనే సంజీవిని ప్రాజెక్టు ప్రారంభిస్తాం. ఈ రోజు ఆలూరులో ప్రారంభించాం. రాష్ట్రం మొత్తం ఆగస్టు నుంచి సంజీవిని ప్రాజెక్టు ప్రారంభించి పేదవాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడడం బాధ్యతగా తీసుకుంటాం. సంక్షోభం వచ్చింది. ఈ సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. అందుకనే జలధార తీసుకొచ్చాం. అందరికీ పనులు కల్పిస్తున్నాం. ప్రతి ఊర్లో పనులు కల్పిస్తాం. పనులు చేసి కరువు పనులు చేసి రేపు వర్షాలు పడినప్పుడు అది ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఉపయోగించుకుంటాం.